ఇట్లాంటి కొండలలో గుహలలో కానీ మనకు ఇట్లాంటి కొండలలో గుహలలో కానీ నివాసం ఏర్పరచుకొని చూస్తుంటాయి. ఇక్కడ చూడండి పైన స్లైడ్స్ కి ఇక్కడ ఉన్న చిత్ర నేలలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని రకాల అనుకున్న జీవులు కొన్ని చేస్తుంది. తర్వాత నెక్స్ట్ స్లైడ్ చూసినట్టయితే చూడండి మెయిన్గా ఏంటంటే నీరు. భూ ప్రపంచం మీద మనకు జీవులకు అంటే జంతు జీవజాలానికి ముఖ్యమైనటువంటి శక్తి వనరు ఏది అని అనుకుంటే సూర్యరశ్మి. సూర్యరశ్మి అనేది భౌతిక రాశికి సంబంధించింది. తర్వాత నీటి యొక్క అనుకూలనాలు కావచ్చు, నీటి యొక్క ఆవాసం కావచ్చు, నీరు జీవి మనుగడ ముఖ్యంగా చాలా విధాలుగా తోడ్పడుతుంటుంది. నీరు లేకపోతే సమస్త జీవకోటి అనేది జీవించడం చాలా కష్టం. చూసినా ఫస్ట్ పాయింట్ చూడండి, ఎనిమల్స్ నీడ్ వాటర్ ఫర్ డైజెషన్, మెటబాలిజం అండ్ కూలింగ్ ఫ్యాక్టర్స్. చూడండి, జీర్ణక్రియ వ్యవస్థ అంటే నోటితో ప్రారంభమై పాయుతో అంతమయ్యే దాన్ని జీర్ణ వ్యవస్థ అంటారు. ఏంటమ్మా, నోటితో ప్రారంభమై పాయుతో అంతమయ్యే వ్యవస్థను జీర్ణ వ్యవస్థ అంటారు. జీర్ణ వ్యవస్థకు మూలము నీరు. ఎందుకు? ఉంటుంది కనుక మనం తీసుకున్న ఆహార పదార్థాన్ని సలవులో నవ్వడం వల్ల ఆ వాటర్ అనేది కన్జ్యూమ్ చేసుకొని దాంట్లో కొన్ని రకాలైన ఆమ్లాలు, క్షారాలు రిలీజ్ అయ్యి ఆహార పదార్థాన్ని చిగటగా చేసి అంత సూచికల ద్వారా గ్రహించుకొని శరీరంలో వివిధ భాగాలకు సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత మెటబాలిజం అంటే ఆధార జీవక్రియ రేటుగా నీటిపైన డిపెండెంట్. ఇంకోటి ఏంటంటే జీవుల యొక్క కూల్నెస్ అంటే జీవుల యొక్క శక్తిని అంటే నిలువ అంటే వాటి యొక్క టెంపరేచర్ ఏర్పడుతుంది. సమశీతోష్ణ ప్రాంతం, శీతోష్ణ స్థిత ప్రాంతము, తర్వాత అతి శీతల ప్రాంతం. అంటే చూడండి, దువ్వ పెలుగుమంటూ జమ్మూ కాశ్మీర్లో అంటే మంచు పర్వతాల్లో నివసించే జీవులు మరియు దక్షిణ భారతదేశంలో గుజరాత్, రాణా, కచ్, రాజస్థాన్ అట ఏరియాలో జీవించే జీవుల మధ్య వ్యత్యాసం అంటే వాటిలో ఉన్న టెంపరేచర్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నీరు అనేది ఒక ముఖ్య కారణం. నెక్స్ట్ పాయింట్, అరౌండ్ 80% ఆఫ్ an animal's body is water. It is clear that water is very important. సో మన బాడీలో చూసినట్టయితే మన బాడీ యొక్క వెయిట్ మినిమం చూసినట్టే 100% తీసుకుంటే దాంట్లో 80% అనేది వాటర్ కంపల్సరీ. మనం చూసుకోండి, డ్రై ఫ్రూట్స్ అంటే ఎండిన గింజలలో కానీ నట్స్లో కానీ వాటర్ పర్సెంటేజ్ 30% ఉంటుంది. అంటే ఎంటైర్ మన బాడీలో మొత్తం కూడా 80% అనేది వాటర్తో నిక్షిప్తమై ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, నార్త్ కరోలినా స్ప్రింగ్స్, క్రాక్స్, రివర్స్ అండ్ ఫ్రమ్ పాండ్స్ జనరల్లీ ప్రొవైడ్ ద ఎనఫ్ వాటర్. మనకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు సముద్రం నుంచి కావచ్చు, నదుల నుంచి కావచ్చు, సరస్సుల నుంచి కావచ్చు, భూగర్భ జలాలు కావచ్చు, బావుల నుంచి కావచ్చు, కాలువల నుంచి కావచ్చు అని మనకు వాటర్ అనేది మన సరౌండింగ్ మనం నివసించే యోగ్యతమైన ప్లేస్లో కానీ నీరు యొక్క ప్రదేశం నిక్షిప్తం. చూడండి, నీరు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే భవిష్యత్ తరాలకు కానీ ఇప్పుడున్న జీవించున్న తరాలకు కానీ నీటి యొక్క ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది. దేని విధంగా? జీర్ణ వ్యవస్థ పైన, జీవి మనుగడ పైన. సమ్ ఎనిమల్స్ గెట్ దేర్ వాటర్ ఫ్రమ్ లష్ వెజిటేషన్స్ విచ్ have హై వాటర్ కంటెంట్. కొన్ని ఏం చేస్తాయంటే వాటర్ను తీసుకున్న ఆహార పదార్థాల నుంచి పొందుతాయి. చూడండి, రెప్టైల్స్ ఉన్నాయి, కొన్ని సరీసృపాలు ఉన్నాయి, పాములు అంటే బల్లులు, కొన్ని రకాల తొండలు, అవి నీటిని స్వీకరించవు. మరి వాటికి నీరు అవసరం కదా. మరి ఎలా అంటే అవి తీసుకున్న ఆహార పదార్థాలను నీటిని గ్రహించుకుంటాయి. అవి తీసుకునే ఇన్సెక్ట్స్ ఉంటాయి, పురుగులు ఉంటాయి, కీటకాలు ఉంటాయి. అంటే వాటి దేహంలో ఉన్నటువంటి నీటిని ఇవి ప్రత్యక్షంగా పరోక్షంగా వినియోగించుకుంటాయి. ఆల్సో స్మాల్ ఎనిమల్స్ గెట్ వాటర్ ఫ్రమ్ మార్నింగ్ డ్యూస్. అంటే కొన్ని ఎనిమల్స్ ఏం చేస్తాయంటే, కొన్ని జంతువులు ఉదాహరణ మనకు మంచు కురుస్తుంటుంది, మనకు వాతావరణంలో మంచు అనేది కురుస్తుంటుంది, మంచును కూడా గ్రహించుకుంటాయి. అంటే చర్మం అటు చర్మం యొక్క ఆ విధంగా డిజైన్ చేయబడి ఉంటుంది. అంటే వాటి అబ్జార్ప్షన్ ఉంటుంది.
అంటే వాటి యొక్క చర్మ గ్రంథులు చెప్పగలరు వాతావరణంలోని తేమను గ్రహించుకొని వాటిని నీట్గా కన్వర్ట్ చేసుకుంటాయి. కృష్ణ ఇక్కడ మనకు వాటర్ సోర్సెస్ మనం చెప్పుకున్నాం కదా, కొన్ని నదులు, కుంటలు, చెరువులు, సముద్రాలు, బావులు, ఇవి మనకు నీటి యొక్క లభ్యత ప్రాంతాలు. స్పేస్ అంటే స్థలం, స్పేస్ అంటే ఒక జాగా అని మనం చెప్పుకున్నాం. ఒకే జాతి చెందిన జీవులు ఒక ప్రత్యక్షమైన ప్రదేశంలో నివాసించడానికి యోగ్యతమాల సార్థక జీవనం అంటారు. అంటే ఏంది, ఒక ప్రత్యక్షమైన ప్రదేశంలో నివసించడం కోసం ప్రతి జీవి అనేది ఇష్టపడుతుంది. అంటే వాటికి ఏంది కావాల్సినటువంటి మెయిన్ గా కావాల్సినటువంటి అనుకూలాలు, ఏ విధంగా ఉన్నటువంటి వాతావరణ అనుకూలాలు కావచ్చు, తర్వాత వాటికి నివాసం ఏర్పరచుకోవడానికి కావచ్చు, ఇవి ముఖ్యంగా మనకు చూస్తున్నాం. తర్వాత ఈచ్ స్పీసెస్ ఆర్ రిక్వైర్ ఏ క్లియర్ certain amount of space. The space in which is animal lives in often called in home range. చెప్పినా కదా, గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ మనం ఏమంటారు, కాలనీ అంటారు. ఇది ఒక పేరు, వెంకటేశ్వర కాలనీ అని, సాయిబాబా కాలనీ అని పేరు పెట్టి. కాలనీ అంటే గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ ఒక ప్రాంతంలో నివసించడాన్ని కాలనీ అంటారు. ఒకే జాతి చెందిన జీవులు ఒక భౌగోళికమైన పరిస్థితుల్లో ఒక ప్రాంతంలో నివాసయోగ్యమైన ప్లేస్ లో ఒక ప్రదేశంలో నివసించడాన్ని ఏంటంటే కాలనీ అంటారు. ఆ కాలనీ అంటే ఏంది, ఒకే జాతి చెందిన జీవులు ఒక భౌగోళికమైన ప్రదేశంలో నివాసం ఏర్పరచుకోవడాన్ని ఫ్యామిలీ కాలనీ అని అంటారు. అంటే ఏంది, ఈచ్ స్పీసెస్ అంటే ప్రతి జాతి కూడా అంటే కొన్ని పశువులు కావచ్చు, కొన్ని గేదెలు కావచ్చు, ఇంకా కొన్ని రకరకాల జీవులు. అంటే మనం యానిమల్స్ మమ్మీల్స్ మనం ఏదైతే డిఫరెంట్ స్పీసెస్ చేసినామో అవి డిఫరెంట్ ప్రదేశాల్లో నివసించడానికి ఇష్టపడుతుంటారు. There are many factors that determine how much species of wildlife species lives. చూడండి, వన్యప్రాణ జీవులు వాటికి కావాల్సినటువంటి ప్రదేశంలో ఒక స్పెసిఫిక్ అయిన ప్రదేశాన్ని ఏ విధంగా ఏర్పరచుకుంటేనే మనం చూడడానికి చూస్తున్నాం. డిటర్మైనింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ స్పేస్, మనకు ఎంతవంటి స్పేస్ మనం అంటే ఎటువంటి స్పేస్ మనం నిర్దిష్టంగా చూస్తున్నాం అనేది చేస్తుంది. చూడండి, బాడీ సైజ్ బిగ్గర్ యానిమల్స్ రిక్వైర్ మోర్ స్పేస్. తెలుసు కదా, అంటే మన యొక్క శరీర ఆకృతిని బట్టి జీవుల యొక్క శరీర ఆకృతిని వాటి యొక్క ఆవాసం అలవాటు చేసుకొని వాటి యొక్క స్పేస్ ప్రదేశం అనేది అవసరం అవుతుంది. డైటరీ ప్రాక్టీసెస్ కార్నివోర్స్ రిక్వైర్ మోర్ స్పీసెస్ ఫర్ దెన్ హెర్బివోర్స్. చూసారా, ఎప్పుడైతే కార్నివోర్స్ అంటే ఏంటంటే మాంసాన్ని ఆహారంగా తీసుకున్న జంతువులు ఆకులు, చెట్లను, గడ్డిని ఆహారం తీసుకునే హెర్బివోర్స్ కంటే ఎక్కువ స్పేస్ ను కోరుకుంటాయి. ఎందుకు, ఈ మాంసం అంటే వాటి తీసుకున్న మాంసం తినడంలో ఒక రకమైన స్మెల్ వస్తుంది, వాటికి దూరంగా ఉండడం కోసం. తర్వాత ఒకటి వాటికి కోరుకుంటా అంటే ఎక్కువ స్పేస్ అనేది అవసరం. అంటే పులులకు, సింహాలకు, వీటికి అభరణంలో చాలా పెద్ద ప్లేస్ అవసరం. అదే మనకు ఆవులు, మేకలు, గొర్రెలు ఉంటే కొంచెం ప్లేస్ తో మనం వాటిని సర్వే చేయగలం. క్యారింగ్ కెపాసిటీ దెన్ అమౌంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ద ల్యాండ్ విల్ సపోర్టెడ్ లో అండ్ హై. అంటే ఏంటంటే మనకు ఇది వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ లో మనం చూసినట్లయితే అంటే కృత్రిమంగా వన్యప్రాణ జీవన సంరక్షణ చేయడానికి వాటికి తీసుకోవాల్సినటువంటి ఒక అనువైన ప్రదేశంలో ప్లేస్ లో చూసినట్లయితే వాటి యొక్క ప్రదేశం యొక్క స్థాయిని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ మన యొక్క ఎన్విరాన్మెంటల్ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం చేయడం జరుగుతుంది. మొబిలిటీ సమ్ యానిమల్స్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్. చూసారంటే కొన్ని ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వలసలు జరుగుతుంటుంది. ఎందుకు వలసలు జరుగుతాయి, మన క్లాస్ చెప్పుకున్నాం. వలసలు ఎందుకు మెయిన్ అంటే ఆహార అన్వేషణ కోసం కావచ్చు, ప్రత్యుత్పత్తి కోసం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అడాప్టేషన్ కాలేక, అంటే అక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించినట్టు అడాప్టేషన్ కాకుండా వేరే ప్రదేశానికి వలసలు పోవడానికి జరుగుతుంది. తర్వాత టెరిస్ట్రియల్ బిహేవియర్, సమ్ యానిమల్స్ విల్ షేర్ టెరిటరీ, అదర్స్ విల్ నాట్. భౌమజీవులు, టెరిటరీ అంటే భౌమజీవుల యొక్క ప్రవర్తన వేరే జీవులతోటి షేర్ చేసుకోకూడదు లేదా చేసుకోవచ్చు. అంటే చెప్పాను కదా, ఒకే జాతికి చెందిన జీవులు తన జాతి మనుగడ కోసం వేరే జాతులను ధ్వంసం చేయడం కావచ్చు, తర్వాత వాటిని అటాక్ చేయడం కావచ్చు జరుగుతుంటది. ఇది ఏది కూడా భౌమజీవులు. చూడండి, ఇప్పుడు మన ప్రదేశంలో ఆవులకు, బర్రెలకు వాటికి పడదు. రెండు ఒకే జాతి చెందిన జీవులు, రెండు నెంబర్ వేసే జీవులు, రెండు కూడా హెర్బివోర్స్. బట్ ఎందుకు వాటి వేరియేషన్ ఉంటుంది, తన జాతి యొక్క జీవన మనుగడ సాధించడం కోసం అవి పోరాటం చేస్తూ ఉంటాయి. తర్వాత అరేంజ్మెంట్ ఆఫ్ హ్యాబిటేట్ కాంపోనెంట్స్, వాటి యొక్క అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి చూడండి.
Interpreciation mixing the forest user and cropland creatures, horizontal habitat diversity. అంటే చూడండి, ప్యారలల్ గా హారిజాంటల్ గా అంటే ఏంటంటే ఒకే ప్రాంతం అంటే సమాంతర రేఖ దిశ ఉన్నటువంటి జీవులు మొత్తం కూడా వాటి యొక్క హ్యాబిటేట్స్ కూడా ఒకే రకం, అంటే ఆవాస అలవాట్లు ఒకే రకం ఉంటాయి. వర్టికల్ లేయింగ్ అంటే నిలువుగా, అంటే ఎప్పుడైతే భూమధ్య రేఖకు అక్షాంశాలు రేఖాంశాలు మంచి జీవులకి వాటి యొక్క ఆవాసం విధానం ఉంటుంది. ఎడ్జ్ బౌండరీ అండ్ విచ్ ద టూ డిఫరెంట్ ప్లాంట్ కమ్యూనిటీస్ మీట్ లైక్ ఫారెస్ట్ అండ్ ఫ్యూచర్. ఎకోటోన్ ద మిక్చర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ టు ద హ్యాబిటేట్స్. ఎకోటోన్స్ మీద కూడా మొత్తం కూడా అంటే నేను చెప్పాను కదా, రేఖాంశాల పైన నివసించే జీవులకు వాటి యొక్క ఆవాస అలవాట్లు సేమ్ ఉంటాయి, అక్షాంశాల పైన నివసించే జీవుల యొక్క ఆవాస అలవాట్లు ఇవంటే ఉన్నది భౌగోళిక పరిస్థితి, జియోగ్రఫికల్ అనిమల్స్ అంటారు, జంతు భౌగోళిక శాస్త్రం యొక్క అలవాట్లు వస్తాయి. తర్వాత ఎడ్జ్ అడాప్టెడ్ స్పీసెస్, ఎక్కడైతే బార్డర్ పైన ఉంటాయి, మనం చెప్పాను నేను స్టడీ క్లాస్ లో, మన క్లాస్ ఏంటంటే ఎప్పుడైతే బార్డర్ పైన నివసించే జీవులు ఏంటంటే బార్డర్ మధ్యలో ఉన్న నాగరికత అన్యోన్యంగా ఒకదానికి నాగరికత ఒకటి షేర్ చేసుకుంటాయి. ఎడ్జెస్ ఆర్ గ్రేట్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్ మెనీ స్పీసెస్ ఫర్ దోస్ ఏరియాస్. ఎందుకు అంటే అక్కడ ఉన్న నాగరికత ఇక్కడ ఉన్న నాగరికత అనేది మిక్స్ అవుతుంది. దోస్ స్పీసెస్ ఇంక్లూడ్ ర్యాబిట్స్, క్విల్, రాబిన్స్ అండ్ ద కామన్ ఫ్లిక్కర్. ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉడతలు కావచ్చు, కుందేళ్ళు కావచ్చు, తర్వాత రాబిన్ కట్టు మృగాలు కావచ్చు, అన్ని కూడా ఏంటంటే ఒకే రకమైన వాతావరణము. చూడండి, ఇవి ఉదాహరణ చూసినట్టయితే మనకు ఎడ్జ్ అడాప్టెడ్ స్పీసెస్ ఒక రకమైన పక్షులు, తర్వాత కుందేలు. ఇంప్రూవింగ్ ద హ్యాబిటేట్, అలవాట్లను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. ద ఫస్ట్ ఎవాల్యూట్ ద ఎగ్జిస్టింగ్ కండిషన్స్. ఫస్ట్ ఏంటంటే ఎవాల్యూట్, మనకు అక్కడ ఉన్నటువంటి వాతావరణ అనుకూలాన్ని మన జాతి జీవులు మనవుల కోసం వాటిని ఎగ్జిస్టింగ్ అవుతాయో కాదనేది అడాప్ట్ చేసుకోవాలి. సెకండ్ వన్, డస్ యువర్ ఫార్మ్ ఆర్ ఫారెస్ట్ కవర్ ఫుడ్, వాటర్ అండ్ స్పేస్, సింగిల్ స్పీసెస్ ఆర్ స్పీసెస్ రిచ్నెస్. అంటే చూడండి, ఎప్పుడైతే కృత్రిమంగా అభయారణ్యాలను మేనేజ్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే వాటికి మెయిన్ గా కావాల్సిందంటే వాటికి ఫుడ్, వాటర్, స్పేస్. ఆ అరణ్య వ్యవస్థలో ఒకే జాతి చెందిన జీవులను పెంచుతామా, లేదా మిక్స్డ్ అంటే వాటి ఒకదానికొకటి అన్యోన్యంగా ఉండదు, కమర్షియలిజం కాకుండా మిటలిజం ఉండదు, అలాంటి జాతి జీవులను ఎంచుకోవాలి. ఆర్ దేర్ ఆర్ ఎనీ ఎడ్జెస్ అండ్ ఎకోటోన్స్, అంటే ఫారెస్ట్, అంటే అరణ్య వ్యవస్థ, భూమి వ్యవస్థ జీవులు. ఆర్ దేర్ వర్టికల్ అండ్ హారిజాంటల్ లేయర్స్ ఇన్ ద ఫారెస్ట్, మిడిస్ట్రీ అండ్ అండర్స్టూడ్. రేఖాంశాలు అంటే ఉత్తర దక్షిణ రేఖాంశాలు, అక్షాంశాల పైన జరిగినటువంటి జీవులు మనను నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ దేర్ ఆర్ టికెట్స్ అండ్ బ్రష్ ఫైర్స్ ఫర్ ర్యాబిట్ అండ్ ఫిల్. చూడండి, ఇంప్రూవింగ్ ద హ్యాబిట్, మన హ్యాబిట్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తున్నారు, ఇది మొత్తం కూడా ఫారెస్ట్ వ్యవస్థ. ఆఫ్టర్ యువర్ ఎవల్యూషన్ మేక్ ఇంప్రూవ్మెంట్ టు ద ఏరియాస్ విచ్ నీడ్ వర్క్, ఫుడ్, వాటర్, షెల్టర్, కవర్. సో దోస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. వై, ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఎగ్జామినేషన్ అంటే మన యొక్క స్థాయిని, అంటే మన యొక్క జాతి జీవులు ఏదైతే మనం మంచిగా చేసుకోవాలనుకుంటున్నాం, ఆ జాతి యొక్క జీవుల యొక్క ఆవరణ వ్యవస్థ మొత్తం కూడా మనం కృత్రిమంగా తయారు చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ మైట్ వాంట్ టు ప్లాంట్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ ఫీల్డ్ టు ఫర్ కవర్ అండ్ బ్రూడ్ హ్యాబిటేట్. ఇంప్రూవింగ్ ద హ్యాబిట్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తారు, ఓల్డ్ ఫ్యాన్స్ లో మేక్ గుడ్ కవర్. ఇట్లాంటి మనకు ఫార్మింగ్ చేసేటప్పుడు ఎట్లాంటి ఫార్మింగ్ చేస్తాం, వాటి భూమిని చదువు చేయడం కానీ, వాటికి కావాల్సిన ఫుడ్ ను మనం అరేంజ్ చేయడం కానీ. Those are fans fences rows for to make the breast files. తర్వాత అడవిలో ఉన్నటువంటి మొక్కలు, వాటికి కావాల్సిన ఆహార జంతువులు మొక్కలను కూడా పెంచాలి. డూ యూ హ్యాన్ ఓవర్ స్టాక్డ్ ఫారెస్ట్ దట్ నీడ్స్ థింకింగ్, ఫారెస్ట్ స్టాండ్ ఇంప్రూవ్మెంట్. గ్రేట్ ఆపర్చునిటీ టు డిస్కస్ విత్ లో టు గెట్ ఫార్మ్ ఆర్ ఎఫ్ఎస్, అంటే ఫారెస్ట్ సెక్యూరిటీ. అంటే వాటికి కావాల్సిన ఏంటంటే అడవులను ఎక్కువ పెంచడం అంటే వాటికి అవి ఎక్కువ సంచరించడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. తర్వాత ల్యాండ్ ఓనర్స్ ఆర్
participant can make a great impact on their habitat by simply understanding what they have and what it has the boundary of their land. You as a plan can help them see the potential and the limitations. ఎప్పుడైతే చూడండి దాని యొక్క లిమిటేషన్స్ మనం చెప్పేంత ముందుకు ఏ ఏ జాతి జీవులను మనం పెంచుకోవాలి దాని యొక్క లిమిటేషన్ ఒక బార్డర్ ఒక స్థాయి అనేది కంపల్సరీ. తర్వాత వెరీ వాట్ యూ డూ అంటే మనం ఏది ముఖ్యంగా ఏం అంటే ఏదైతే మేనేజ్మెంట్ అరణ్య వ్యవస్థలు అంటే బీ క్రియేటివ్ కీప్ రికార్డ్స్ అండ్ ఎక్స్పెరిమెంట్. ఎప్పుడైతే చూడండి మనకు ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. Different stands, shapes and size, break of large blocks into more management areas. The different standard treatments, fire, herbicides or combinations. Fire. You can talk with the low conservations are the key to success. చూడండి ఇది మనకి అరణ్య వ్యవస్థలను కృత్రిమంగా చేసినటువంటి అరణ్య వ్యవస్థలో వాటిలో జీవులు మనం తీసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే మనకి భారతదేశంలో ఉన్నటువంటి వన్యప్రాణుల సాంక్చురీ ప్రదేశము, అందులో ఏ జీవులు మనం ఎక్కువగా మనకు ఇది చేస్తారని తెలుసుకున్నాం. ఇది కనిపిస్తుందమ్మా? ఆర్ విజువలైజేషన్ కనిపిస్తుందా? ఇది కనిపించలేదు సార్. ఒక్క నిమిషం. ఓకే, ఓకే ఇప్పుడు ఓకే కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తుంది సార్. రైట్. అంటే మన భారతదేశంలో అన్నట్టు ఎక్కడ అరణ్య వ్యవస్థ అంటే భారతీయులు అంటే అభయారణ్య వ్యవస్థలో మనకు మెయిన్ గా ఎట్లా మనం తీసుకోవడానికి అంటే ఏ విధంగా మనకు వీటిని కాంబినేషన్ చూస్తుంటే మనకు వన్యప్రాణ సంరక్షణ గురించి ఇంతకుముందు చేసుకున్నాం. భారతదేశంలో జాతీయ పార్కులు మరి అభయారణ్యాలు, ఈ జాతీయ పార్కులు అభయారణ్యాలు అనేది మనకు ఎట్లా తీసుకుంటారంటే మనకు మేజర్ గా వాటి యొక్క జీవుల యొక్క అనుకూలనాలు మరియు వాటి యొక్క విదేశాన్ని బట్టి మనం చూసుకుంటాం. ఇది ఇక్కడ మెయిన్ గా చూడండి మెయిన్ టాపిక్స్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, నేషనల్ పార్క్స్, బర్డ్ సాంక్చురీ, బయోస్పియర్ రిజర్వాయర్స్ అండ్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్ మ్యాప్. ఈ మొత్తం కూడా ఏంటంటే భారతదేశం జాతీయ పార్కులు మరియు అరణ్య వ్యవస్థ మొత్తం ఎట్లా తీసుకుంటే మెయిన్ గా ఈ వైల్డ్ లైఫ్, నేషనల్ పార్క్స్, బర్డ్ సాంక్చురీ వెరీ వెరీ ఇంపార్టెంట్. So what is the wildlife sanctuary? అసలు వైల్డ్ లైఫ్ సాంక్చురీ మనకి అబౌట్ ద వైల్డ్ లైఫ్ సాంక్చురీ అండ్ చూడండి 1978 the across of 100 acres in going to the referred to as the wildlife sanctuaries in India. The arranged the government of on some articles species named bird sanctuary అంటే భారతదేశం మొత్తం కూడా 1978లో మనకు ఈ యొక్క వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఏర్పాటు చేసుకుంటుంది. చూడండి ఈ మ్యాప్ అబ్జర్వ్ చేసినట్టే వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఇండియా వైజ్ గా చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఇది అరేబియన్ సీ, ఇది హిందూ మహాసముద్రం, ఇది బంగాళాఖాతం. సో ఇక్కడ మనకు మయన్మార్, భూటాన్, చైనా, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. సో మనకి ఇక్కడ దెహ్రాడూన్ ఈ ఏరియా మొత్తం కూడా అంటే మన భారతదేశం 29 రాష్ట్రాల్లో కూడా మనకు జాతీయ పార్కులు మరియు అభయారణ్యాలు ఉన్నాయి. సో అబౌట్ ద నేషనల్ పార్క్స్, నేషనల్ పార్క్ అంటే జాతీయ పార్కులు చూసినట్టయితే మనకు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు చూస్తాం. డిపెండింగ్ ఆన్ ద ఏరియా అండ్ టెరిటరీ, నేషనల్ పార్క్స్ ప్రొవైడ్ ద ample opportunities to the visitors to have a close encounters with the wild. But what is so exciting about the Indian national parks is the variations that they are equipped with, whether it comes to the flora, aquifauna, and witnessing various wild forms in their
nature surroundings on the elephant or inside a jeep wild ventures in are simple amazing. సో ఇక్కడ మనం చూసినట్లయితే నేషనల్ అంటే జాతీయ పార్కులో మనం చూసినట్లయితే నీటి నీటి అరణ్య వ్యవస్థ నీటి అరణ్య వ్యవస్థ కావచ్చు, తర్వాత వైల్డ్ లైఫ్ అంటే అడవుల గురించి కూడా మనకు మంచిగా చేసుకోవడం ఉపయోగపడుతుంది. సో దిస్ ఈస్ ద మ్యాప్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. సో వేర్ ఈస్ ద లొకేషన్? డెహ్రూడా, పంజాబ్, ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ కాజిరంగా సాంక్చురీస్, అస్సాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తం కూడా ఇవి నేషనల్ పార్క్స్. అంటే ఇట్లా చెట్లు ట్రీ ఉంటాయి, మొత్తం కూడా నేషనల్ పార్క్స్ కింద కౌంట్ చేయడం. అంటే ఉత్తరం నుంచి దక్షిణకు, తూర్పు నుంచి పడమరకు, తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి మొత్తం కూడా మనకు జాతీయ పార్కులు అని జరుగుతుంది. బర్డ్ సాంక్చురీస్ అంటే బర్డ్ సాంక్చురీస్ అనేది ఎలా తీసుకున్నట్టే మనకి ఇప్పుడు మనకు భారతీయ పక్షి పితామహుడు అంటే సలీం అలీ అంటారు. హూ ఇస్ ద ఇండియన్ సైంటిస్ట్ ఆఫ్ బర్డ్స్ అంటే భారతీయులు ఉన్నటువంటి పక్షుల యొక్క పెంపకాన్ని మొత్తం కూడా ఏదో చెప్తున్నాం. ఆయన యొక్క పక్షుల శాస్త్రజ్ఞుడు సలీం అలీ అంటారు. దీన్ని కూడా మనకు సంబంధించిన ఫిట్టింగ్ ద chiefing or above bird watches the favorite sounds and Indian bird sanctuaries. Those sounds reverbed occupancy winning the variety topography, climate, and long coastline. India provides a home to several species of bird. The nation attracts a source of migratory birds as well as. చూడండి మనకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, పక్షుల్లో కొన్ని జాతులకు సంబంధించిన జీవులు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది. వాటి ఏంటంటే రెడ్ డాటాలో పొందుపరచడం జరిగింది. అంటే జెడ్ఎస్ఐ అంటారు. జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే జెడ్ఎస్ఐ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏం చేస్తారంటే టాక్సానమీ ప్రకారం అంటే వర్గీకరణ ప్రకారం కార్డేటా, నాన్ కార్డేట్స్ ఉన్నటువంటి మొత్తం కూడా ఎన్ని జాతులు ఉన్నాయి, వాటి యొక్క ప్రజాతి సంఖ్య ఎంత, వాటి యొక్క జాతి సంఖ్య ఎంత, వాటి యొక్క ఆవాసం అలవాట్లు ఎక్కడ ఉన్నాయి, ఆ జాతి ఎక్కడ సర్వే అవుతుంది, ఎక్కడ అంతరించిపోతుంది అనేది వాళ్ళ అంతరించిపోయే వాటి మొత్తం కూడా రెడ్ డేటా. ద సోర్స్ ఆఫ్ యూజ్ ద రెడ్ డేటా బుక్స్ అంటే రెడ్ డేటా బుక్స్ మొత్తం కూడా మనకి వాటి యొక్క జీవులు అంతరించిపోయే మొత్తం కూడా రాసిపెట్టింది. సో ఇది ఒక రికార్డు స్థాయిని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. అంటే అంతరించిపోతుంది అంటే ఏవైతే వలనబుల్ అండ్ వాటి ఉద్దేశం చూసినా నెక్స్ట్ పాయింట్ చూసినా అవుట్ ఆఫ్ ద 8,650 స్పీసెస్ ఆఫ్ బర్డ్స్ నౌన్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే 8,650 పక్షి జాతులు ఉన్నాయి. మనకి ఏంటంటే కొన్ని తెలుసు మనకు కదా, కాకి, పిచ్చుక, కొంగ, ఇవే కదా మనకు తెలిసినాయి. అంటే మొత్తం కూడా పక్షులలో మనకి ఏంటంటే 8,650 స్పీసెస్ అంటే 8,650 జాతులు మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అంటే అందులో మనకు భారతదేశంలో ఉండేది ఇండియా బూస్ట్ ఆఫ్ బిగినింగ్ హోమ్ టు యాజ్ మెనీ యాజ్ 1,200 స్పీసెస్. అంటే 8,650 అనేది ప్రపంచం మొత్తం ఉంటే మన ఇండియాలో 1,200 రకాలు. ద పాపులర్ బర్డ్ స్పీసెస్ ఇన్ ఇండియా, ద బర్డ్ సాంక్చురీస్ ఇంక్లూడ్ రిక్వెస్ట్ టైల్డ్ డ్రాగన్స్, sunbirds, kingfisher, dragon, tree pipes, jungle words, monarchs, many pipits, lark, Siberia, cran, and more. So this living in the old species of living in the particular ఇండియా. అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి 12 రకాలు మనకు మేజర్ కనిపించేది పాలపిట్ట, ఈ సైబేరియన్ కొంగలు, తర్వాత కొన్ని మనకు కనిపిస్తుంటాయి. సో అవి మన భారతదేశంలో బర్డ్స్ అని చూసినాక ప్రత్యేకమైన ప్లేసెస్. ఇవి రెడ్ మార్క్ మొత్తం కూడా పులికాట్ సరస్సు ఎక్కడ ఉంది? ఇది ఆంధ్రప్రదేశ్. తర్వాత వేదాంతిగల్ ఇదేది తమిళనాడు. ఇది పాయింట్ క్లైమేట్ ఇది తమిళనాడు. ఇది రానత ఇది మనకు కేరళలో ఉంది. ఇంకా నైలిస్ ఎవర్ అనేది మనకు ఇక్కడ గుజరాత్ దగ్గర ఉంది, రాజస్థాన్ గుజరాత్ దగ్గర. ఇది జమ్మూ కాశ్మీర్. 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం కూడా 10.
సో ఇది 10 అనేది ఏంటంటే బాగుంది. మెరైన్ పార్క్స్ అంటే ఏంటంటే నది అభయారణ్య వ్యవస్థ అంటే నీటిలో ఎక్కడెక్కడ ఉందంటే ఇక్కడ చూడండి రాణా కచ్చి దగ్గర నుండి ద్వారకా మెరైన్ పార్క్ ఒకటి, తర్వాత ఇక్కడ తమిళనాడు అంటే రామేశ్వరం మెరైన్ పార్క్. అంటే ఇది భారతదేశానికి కూడా ఇది మన అండమాన్ నికోబార్ పోర్ట్ ప్లేర్ దగ్గర ఉంది. సో ఇవి 3 ఉన్నాయి. అంటే ఈ మెరైన్ పార్క్స్ ఉన్నాయి, ఇవి 10. సో ఇవి బాక్స్ నుంచి బయోస్పియర్ అంటే జీవ బయోస్పియర్ అంటే జీవి కావాల్సినటువంటి రిజర్వ్ అంటే నివసించిన ప్రదేశాన్ని బయోస్పియర్ చూసినట్లయితే వాట్ ఈస్ ద అబౌట్ ద బయోస్పియర్ రిజర్వాయర్. ద ఇండియన్ గవర్నమెంట్ హాస్ ఎస్టాబ్లిష్డ్ 15 బయోస్పియర్ రిజర్వాయర్స్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశం మొత్తం కూడా భారత ప్రభుత్వం 1972 యాక్ట్ ప్రకారం భారతదేశంలో 17 రకాల బయోస్పియర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అవి కేటగిరీ రఫ్లీ కరస్పాండింగ్ టు category 4 representing the which protect large areas of natural habitat, then among the and after including one of the more national parks and preserve the along buffer zones that are open of some economic uses. The protection is guaranteed not only to the flora and fauna of the protected region but also to the human communities who have inhabited those regions and their ways of life. చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే మేజర్ గా ఈ ఎకనామిక్ జోన్ ఏదైతే ఉందో, ఈ ప్రొటెక్ట్ చేసినది ఏదైతే ఉందో, ఈ ఎకనామిక్ ప్రొటెక్ట్ చేసే జోన్ మొత్తం కూడా ఏంటంటే బఫర్ జోన్స్ అంటారు. అంటే ఇది ఎక్కడైతే జీవులు కొన్ని భారతదేశంలో ప్రత్యేకమైన ప్రదేశంలో నివసించిన యోగ్యత ఉండవు, వాటి మొత్తం కూడా ప్రత్యేకమైన రీజన్ ఒక ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ 7 of the 15 biospheres reservoirs are part of the India based on the Man and the Biosphere MAB program list. సో ఇవన్నీ కూడా మనకు ప్రోగ్రామ్ లిస్ట్ కింద మనకు కనబడుతుంటాయి, మనకు చేస్తూ ఉంటాయి. మేజర్గా నందాదేవి బయోస్పియర్ అంటే మనకు ఒకటి మనకి నీలగిరి ఫస్ట్ చూసినట్లయితే నీలగిరి బయోస్పియర్, నెక్స్ట్ నందాదేవి, తర్వాత సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్, నెక్స్ట్ పంచమరి బయోస్పియర్ అండ్ నార్కోరెక్ బయోస్పియర్ అండ్ సింప్లిపాల్ బయోస్పియర్ రిజర్వాయర్. సో ఇవి మనకు ఈ విధంగా మనకు యానిమల్ సాంక్చురీస్. తర్వాత IUCN అంటే ఇండియన్ దాని ప్రకారం మనం చూస్తాం ఇది ప్రొటెక్టెడ్ ఏరియాస్. దాని బేస్డ్ పట్టుకొని చూడడానికి మ్యాప్లు చూడండి. ఇది లొకేషన్ ఎగ్జిస్టింగ్ బయోస్పియర్స్ అంటే మనకి ఇండియా 15 బయోస్పియర్స్. ఆ 15 బయోస్పియర్స్ మొత్తం కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. ఇవి మనకు మ్యాప్ అంటే న్యాచురల్ వెజిటేషన్ వైల్డ్ లైఫ్ ఇది మొత్తం చూసిన టైప్స్ ఆఫ్ వెజిటేషన్ మ్యాప్ ఇండియా. సో మనకేంది మానిటర్ అంటే భౌమ్య జీవులు, పర్వతారోహణ జీవులు, నీటి అరణ్య వస్తు జీవులు మొత్తం కూడా 3 రకాల కేటగిరీ అంటే 3-4 రకాల కేటగిరీ చేస్తాం. కాబట్టి అవన్నీ ఏ స్టేట్లో ఏ విధంగా మనకు ఈ న్యాచురల్ వెజిటేషన్ వైల్డ్ లైఫ్ మనం చూస్తాం. సో ఇది అరణ్య వ్యవస్థలు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్కులు మరియు సాంక్చురీస్. అంటే మనకేమన్నా భారతదేశం జాతీయ పార్కులు మరియు అభయారణ్య ఇవన్నీ మొత్తం కూడా మనకు ఏ బేస్లో చూసుకుంటే జాతీయ యొక్క విధానం మొత్తం చూసుకుంటే ఫస్ట్ మనకేంది జీవవర్ణ ఖండం చూసినట్టయితే మొదటిగా మనం చూసినట్టయితే జంతువుల మధ్య సంబంధాలు. దీని ఏమంటారంటే కమర్షియలిజం, మెటలిజం, తర్వాత బోత్ కమర్షియలిజం, మెటలిజం అంటే ఒకదానిపైన ఒకటి జీవించడం, తర్వాత ఒక జాతి ఇంకో జాతి చూడడం, అదొకటి చూసినాం.
తర్వాత ఆవరణ శాస్త్ర అనుకూలనాలు అంటే ఎటువంటి ఒక ఆవరణ శాస్త్రం అనుకూలనాలు బేస్డ్ అయి ఉండి మనకు ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే వన్యప్రాణుల సంరక్షణ విషయం భారతదేశం జాతీయ పార్కులు మరియు అభయారణ్యాలు గుర్తవచ్చు. తర్వాత జంతు భౌగోళిక శాస్త్రం అంటే జియోగ్రఫికల్ గా మనకు ఎటువంటి అనుభవం మనం చేస్తాం. తర్వాత బాలశాఖ మరియు పెరిప్లానెట్ అమెరికా అనేది విచ్ఛిన్న విస్తరణ అనేది మనకు చూస్తుంటే. తర్వాత ఖండాల కదా. తర్వాత జీవ అభివృద్ధి ఇది మనకు ఎంబ్రియాలజీ స్టేజెస్ చూడాలి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్టయితే ఎంబ్రియాలజీ రైట్. రైట్ రైట్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది సార్. రైట్ ఎంబ్రియాలజీ అంటుంది. ఎంబ్రియాలజీ అంటే ఏంటంటే పిండ అభివృద్ధి దశ. అంటే మనకు ఒక జీవి అండ ఫలదీకరణ ఏ విధంగా జరుగుతుంది, అండ ఫలదీకరణ జరిగి ఆ జీవి ఏ విధంగా తన యొక్క జీవి లైఫ్ ను ఎట్లా గ్రో చేస్తుంది. ద ఎంబ్రియాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి జీవి పుట్టుక కూడా మనకు దానిపైన డిపెండ్. సో ద స్టడీ ఆఫ్ డెవలప్మెంటల్ ఈవెంట్స్ దట్ అక్కర్ డ్యూరింగ్ ద పేరెంటల్ స్టేజ్. ఎప్పుడైనా చూడండి ఒక జీవి తన యొక్క జీవనాన్ని తల్లిదండ్రుల నుంచి ప్రకృతిలోకి మనకు రావడం జరుగుతుంది. అందుకే అంటే పేరెంట్స్ మూల కారణం అవుతారు. అంటే ఏదైతే ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ కన్సర్న్ విత్ ద స్టడీ ఆఫ్ ఎంబ్రియోస్ అండ్ దేర్ డెవలప్మెంట్స్. అంటే పిండ అభివృద్ధి అనేది మొత్తం కూడా ఈ అండం గురించి మొత్తం కూడా ఫలదీకరణ గురించి మొత్తం కూడా ఆంటోజెనీ, ద ఫైలోజెనీ. ద ఆంటోజెనీ అంటే ఏంటంటే all the developmental events that occur during the existence of living organisms. So ontogenesis, all the developmental events that occur during the existing of living organisms. So మనకు జీవిలో ఉన్నటువంటి మొత్తం కూడా ఎక్కడి నుంచి ఒక ఒక ప్రదే ఒక 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 డెవలప్మెంట్ స్టేజ్ ఇంకో డెవలప్మెంట్ రావడానికి ఆంటోజెనీ. ఫైలోజెనీ అంటే ఫైలోజెన్స్, ద పేరెంట్స్ దట్ ఎవల్యూటరీ హిస్టరీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ సచ్ as the ట్రైబ్ ఆర్ ఏ రేషియల్ గ్రూప్. ఈ రేషియల్ గ్రూప్స్ మొత్తం కూడా ఫైలోజెన్ ఉంటుంది. ఫైలోజెన్ వర్సెస్ ఆంటోజెన్ అంటే ఈ యొక్క ఫైలోజెన్ ఆంటోజెన్ ఏ విధంగా ఉంటుందో చూడండి. అంటే ఏంటి అంటే మనకి ప్రత్యుత్పత్తి రెండు రకాలు వస్తుంది. ద్విధ ప్రత్యుత్పత్తి వస్తా, తర్వాత ద్విధా విచ్ఛితి, తర్వాత ద్విధా విచ్ఛితి. ద్విధా విచ్ఛితి అనేది ఏ విధంగా అంటే మెయిన్ ఏంటంటే ఒక శుక్రకణం అండకణం నుంచి పిల్ల కణంగా ఏర్పడుతుంది. అంటే XX 2X గా మారుతుంది. ఇక్కడ చూడండి ఫైలోజెన్ అండ్ ఆంటోజెన్ అనేది బోత్ ఫైలోజెన్ అండ్ ఆంటోజెన్ డీల్స్ విత్ ద ఆరిజిన్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్. దే ఆర్ బోత్ కన్సర్న్ విత్ ద డెవలప్మెంటల్ హిస్టరీస్. హౌఎవర్ ఆంటోజెన్ is different from phylogeny is way the looks through the historical development of an organism within two own timelines. Example from the simplicity of the most complex. రైట్ ఇక్కడ చూడండి ఫైలోజెనీ ఆంటోజెన్ చూసుకుంటే ఎప్పుడైనా సరళ నుంచి సరళ ప్రత్యుత్పత్తి అంటే సరళ నుంచి సంయుక్తంగా ఏర్పడుతుంది. అంటే ఏంటంటే అండకణం ఏర్పడి ద్విధావిచ్ఛితి పొంది వాటి యొక్క డెవలప్మెంట్ స్టేజెస్ అని మారుతూ ఉంటుంది. ఇది ఏంటంటే
ఏకకణం నుంచి బహుకణంగా మారుతుంది. దాన్ని ఏమంటారంటే సింప్లిసిటీ టు మోస్ట్ కాంప్లెక్స్ ఫామ్. అంటే ఏకకణ నుంచి బహుకణ జీవులుగా మార్పు చెందినట్టుగా ఏకకణ జీవి నుంచి బహుకణ జీవిగా మారుతుంది. నాట్ ఇన్ ద ఎవల్యూషనరీ హిస్టరీ ontogeny into the development of individual organism phylogeny is to the evolution of the species. చూడండి, ఆంటోజెన్ అనేది ఒకే కణ నుంచి జరుగుతుంది, అది ఏంటంటే ఒకే జాతి ఒకే కణ నుంచి జరుగుతుంది. కానీ ఫైలోజెన్ అనేది బోత్ అంటే మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో జరుగుతుంది. అంటే మోర్ ఎవల్యూషన్ స్పీసెస్ అని తెలుస్తుంది. చూడండి, బ్రాంచ్ ఆఫ్ ఎంబ్రియాలజీ. చూడు, ఎంబ్రియాలజీ యొక్క శాఖలు ఏ విధంగా ఉంటాయి మనకు. ఫస్ట్ ఏంది డిస్క్రిప్టివ్ ఎంబ్రియాలజీ. డిస్క్రిప్టివ్ ఎంబ్రియాలజీ ఏంటంటే దిస్ ఫీల్డ్ ఆఫ్ ఎంబ్రియాలజీ అసోసియేటెడ్ విత్ ద మార్ఫాలజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డిఫరెంట్ ఎంబ్రియోస్ స్టేజెస్ ఇన్ ద ontogenetic development of individual of different species. This involves the detailed work of embryologists till 18th century. ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ డిస్క్రిప్షన్ అంటే అండం యొక్క మార్పులు అనేది వివిధ రకాల మార్పులు చెందుతుంది. ఎక్కడ ఫైలోజెన్. కానీ ఆంటోజెన్ ఏంటంటే మార్పులు అనేది వాటి యొక్క జీవి అంటే ఆ యొక్క జాతి జీవుల మీద మాత్రమే ఏక ప్రత్యుత్పత్తి వస్తుంది, ద్విప్రత్యుత్పత్తి వస్తుంది, ద్విధాపత్తి వస్తుంది. సో వాటి వల్ల మార్పుల వల్ల ఏంటంటే 18th సెంచరీ, ఇప్పుడు మన 21st సెంచరీ, 18th సెంచరీలో అది ఇన్వాల్వ్ సైంటిస్ట్ కంపేర్. తర్వాత కంపారిటివ్ ఎంబ్రియాలజీ అంటే కంపారిటివ్ అంటే ఒకదానికి ఒకటి కంపారిటివ్ అంటే సరి చూసే పిండాభివృద్ధి శాఖ. ఇట్ బ్రాంచెస్ ఇస్ ద కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఎంబ్రియాలజీ ఆఫ్ డిఫరెంట్ యానిమల్ గ్రూప్స్. ఎప్పుడైనా చూడండి, పిండ ప్రతిస్థాపన జరగాలన్నా, పిండ ప్రతిస్థాపన జీవుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలంటే వాటి యొక్క స్పీసెస్ బట్టి అంటే జాతులను బట్టి కంపారిటివ్ ఎంబ్రియాస్ డిఫరెంట్. ఎక్స్పెరిమెంటల్ ఎంబ్రియాలజీ అంటే ప్రయోగాత్మకంగా పిండాభివృద్ధి ఏ విధంగా తీసుకుంటాం. ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్ దోస్ స్టడీస్ దట్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద వేరియస్ fundamental mechanism in the development of different animals like fertilization, cleavage, gastrulation, embryonic indication, determination and differentiations. So very important. ఇక్కడ ఏంటంటే ఒక అండము పిండకణంగా మారాలి అంటే ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, క్లీవేజ్ అంటే కణ విభజన జరుగుతుంది, గ్యాస్ట్రులేషన్ ద్విధావిచ్ఛితి అనేది ఏర్పడుతుంది, ద ఎంబ్రియాక్ ఇండక్షన్స్ అంటే కణంలోని జీవ పదార్థం కూడా వేరు చేయబడుతుంది, డిటర్మినేషన్ ఆఫ్ ద డిఫరెంటేషన్ అంటే దాంట్లో కణ విభజన మొత్తం కూడా జరుగుతుంది. ఇది ఎక్స్పెరిమెంటల్ ఎంబ్రియాలజీ. తర్వాత కెమికల్ ఎంబ్రియాలజీ, రసాయనిక పిండాభివృద్ధి. రసాయనిక పిండాభివృద్ధి దీంట్లో ఉంటే దిస్ బ్రాంచ్ ఆఫ్ ఎంబ్రియాలజీ ఇంక్లూడ్స్ ఆల్ దోస్ స్టడీస్ which employs various the biochemical, biophysical and physiological techniques for understanding the embryological events at molecular levels. This is very, very important because of the very development of biochemical development, biophysical and physiological techniques and understand the embryological events are moleculars. Moleculars and little the small molecules to complex molecules. Development to the convert those small molecules to కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అంటే అంటే ఏకకణ నుంచి బహుకణ జీవులుగా మారుతుంది. ఇక్కడ చూసినట్టయితే మెయిన్గా ఏంటంటే బయోకెమికల్ అంటే బాడీలో ఉన్నటువంటి రసాయనిక మార్పులు, తర్వాత ఫిజియోలాజికల్ మార్పులు అంటే ఒక నాడీ వ్యవస్థ కావచ్చు, కండ వ్యవస్థ కావచ్చు, తర్వాత అవయవ వ్యవస్థ మొత్తం కూడా ఈ యొక్క రసాయనిక ఎంబ్రియానిక్ ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టే 5th వన్ టెరిటాలజీ. ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఎంబ్రియాలజీ కన్సర్న్డ్ విత్ ద స్టడీ ఆఫ్ malformations of birth defects. Those substances that cause birth defects are called teratogens. Example, fucomelia, fully developed arms child, ectomalia, armless child. So ఈ టెరిటాలజీ అనేది ఏంటంటే అండంలో ఉన్నటువంటి కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అంటే ఏవైతే సమస్యలు అంటే అండము డెవలప్మెంట్ చేయడం అండంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి పిల్లలు అంటే 2 కాళ్ళు నుంచి 4 కాళ్ళు ఏర్పడడం, 2 చేతుల నుంచి 4 చేతులు ఏర్పడడం, లేదా చేతులు లేదా కాళ్ళు లేకుండా పుట్టడం అనేది జరుగుతుంది. అంటే చేతులు ఎక్కువ అంటే 2 కాళ్ళు 4 కాళ్ళు అంటే పోకోమిలియా అంటారు. అసలు కాళ్ళు కానీ చేతులు కానీ లేకుండా పుట్టడం ఎక్టోమాలియా అంటారు. సో ఇది దాంట్లో చూసినట్టయితే హిస్టరీ ఆఫ్ ఎంబ్రియాలజీ అంటే
పిండాభివృద్ధి శాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి దాని యొక్క చరిత్ర ఏ విధంగా ఉంటుంది. ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ హ్యాస్ బీన్ ఏ సోర్స్ ఆఫ్ వండర్. అరిస్టాటిల్ ఏం చెప్పినంటే 384 to 322 BC. The studies shift from సపరేషన్ ఆఫ్ టు అబ్జర్వేషన్. ఎవరు పిండాభివృద్ధి పైన ముఖ్యంగా అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త 384 నుంచి 322 BC టైంలో చాలా హార్డ్ వర్క్ చేసిండు. తర్వాత గాలెన్ అనే శాస్త్రవేత్త మనకు యానిమల్స్ పైన చేసిండు. గాలెన్ 130 to 200 AD learned about the advanced features, but the minute dimensions registered analysis. D. Graf in 1672 described the ovarian follicle, hum, and Leeuwenhoek in 1677 have seen the sperm cells, because Leeuwenhoek is identify the sperm cell under the microscope. So that period of development of scientific instrument of microscope, the name is microscope. He is observed under the microscope small microcells as sperms. There అంటే అప్పుడు లివెన్హూక్ టైంలో మాకు మైక్రోస్కోప్ అనేది కనిపెట్టడం జరిగింది. మైక్రోస్కోప్ అంటే మన కంటికి కనపడినట్టు చిన్న కణాలను చూసి వాటి యొక్క రసాయనికం కానీ భౌతికం కానీ వాటి యొక్క కణం యొక్క శాస్త్రం చదవడం జరిగింది. ఎప్పుడైతే రాబర్ట్ లివెన్హూక్ కూడా మొత్తం కూడా ఈ యొక్క మైక్రోస్కోప్ కనిపెట్టిన తర్వాత మనకు సైంటిఫిక్ అంటే శాస్త్రీయపరంగా జీవశాస్త్రపరంగా అనేకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. థియరీ ఆఫ్ పర్ఫార్మేషన్స్. sperm contained new individual in maintainer and only nourished in the ovum. Ovists through the same end that the seminal fluid only stimulates. Binet discovered eggs of some insects undergoing the pathogenesis. Spelungy in 1729 to 1799 demonstrated that the both male and female sex products are necessary for the intention of development. So ఇక్కడ చూడండి ఒక్కొక్క శాస్త్రవేత్త అంటే కణంలో జరిగే వివిధ మార్పులు కావచ్చు, కణంలోని కణంగాల గురించి కూడా తర్వాత శాస్త్రవేత్త చదవడం జరిగింది. సో మేజర్ ఏంటంటే ఇటువంటి కణాలు మొత్తం జరిగినప్పుడు వాటిలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి రసాయన మార్పు మొత్తం కూడా అబ్జర్వ్ చేశారు. సో వుల్ఫ్ అనే శాస్త్రవేత్త థీసిస్ ఆఫ్ ఎపిజెనసిస్ embryological development occur through the progressive growth and differentiations. Van Beer 1828 discovered the mammalian egg. The first emphasized that the more general basis features of the any animal group appear earlier in their development of then do special features of different members of the group. Van Beer's law demonstrated existence for germ layers. So very important. Van Beer in 1828 there is a అంటే ఈ టైంలో అంటే 1828లో మనకు మేజర్ ఏంటంటే మమ్మీలో ఉన్నటువంటి అండకణాన్ని మొత్తం కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. వాటి మీద స్టడీ చేయడం జరిగింది. దాంట్లో వచ్చినటువంటి రసాయనిక మార్పులు మరియు భౌతిక మార్పులు మొత్తం కూడా ద ఫార్మేషన్ ఆఫ్ సెల్ థియరీ బై మాథ్యూస్ అనే శాస్త్రవేత్త అండకణం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, కణం అంటే సింగిల్ కణం బహుకణం అంటే ఉచితంగా ఎలా మారుతుంది అనేది చేస్తుంది. Sleden and Schwann laid down the foundation of modern embryology as a science. Sleden and Schwann అనే శాస్త్రవేత్త ఒకరు వృక్షశాస్త్ర ఒకరు జంతుశాస్త్ర సైన్స్ శాస్త్రవేత్తలు వీరి యొక్క అభివృద్ధి అనేది మనకు సైంటిఫిక్ గా చూసినట్టు మెయిన్ గా అవసరమైనది అప్పుడు డెవలప్మెంట్. ఎర్నెస్ట్ ఎకెల్ 1834-1919 dropped the biogenetic law of Muller and Haeckel's law recapitulation. Ontogeny, recapitulation, phylogeny, example tail in vertebrates. So చూడండి embryonic period of versus fetal period in cattle. The ఆవులలో చూసినట్లయితే embryonic first 2 months development of the 3 primary germ layers give rise to all structures and basic body plan take shape. చూడండి ఫస్ట్ 2 months అనేది ఇక్కడ ఆవులలో పశువులలో చూసినట్టయితే ఫస్ట్ 2 months 2 జెర్మ్ లేయర్స్ అనేవి ఏర్పడతాయి. ఇంకోటి బాడీ యొక్క షేప్ అనేది అప్పుడే
స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం చూడండి, ఇది ఎంబ్రియానిక్ చూసినట్టు ఫస్ట్ 2 స్టేజ్ వెరీ ఇంపార్టెంట్. ద ఫ్యూటల్ పీరియడ్ రిమైన్ ద gestation period. The structure and organs contain to grow and డెవలప్. చూడు ఇక్కడ చూడండి, ఫస్ట్ స్పెర్మ్ కణము అండకణము ఇది జైగోట్ గా మారుతుంది, అంటే 2 కణాలు కలిసిపోతుంది. ఈ 2 కణాల నుంచి ఇక్కడ ఏంటంటే 2 జెర్మ్ లేయర్స్ అనేవి ఏర్పడతాయి. ఇది ఏర్పడి వాటి యొక్క రూపం ఇక్కడే తెలుస్తుంది. అంటే ఇక్కడ ద్విధాచ్ఛేది జైగోట్ రూపం ఏర్పడుతుంది. ఈ జైగోట్ రూపం మొత్తం కూడా కలిసి ఏకకణ జీవులు కలిసి ఎంబ్రియానిక్ ఏర్పడి ఇక్కడ నుంచి ఆర్గాన్స్ మొత్తం కూడా అంటే రిమైనింగ్ గ్యాస్ట్రేషన్ పీరియడ్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకొని వాటి నుంచి వాటి యొక్క మొత్తం రూపం ఏర్పడుతుంది. ఈ రూపం మొత్తం కూడా ఇట్లా ఏర్పడి ఫీటస్ ఆఫ్టర్ 293 ఆర్ 298 డేస్ తర్వాత ఇలా ప్రౌఢజీవ అభివృద్ధి చెందుతుంది. సో ఇది ఒక దశ. చూడండి, ఇది స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంటే ఫస్ట్ ఫెర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. క్లీవేజ్ అంటే విచ్ జరుగుతుంది. గ్యాస్ట్యులేషన్ అంటే కలిసిపోతుంది. ఆర్గోజెనసిస్ అంటే అవయవాలను ఏర్పడుతుంది. మ్యాచ్యురేషన్ అండ్ మ్యాచ్యురేషన్ డెలివరీ అవ్వడం అంటే బయట ప్రౌఢజీవిగా అభివృద్ధి చేయడం. ఈ యొక్క 5 స్టేజ్లు అనేది ఈ యొక్క పిండాభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యంగా మనకు ప్రతి మమ్మేలియన్స్ లో జరిగేటువంటి స్టేజెస్ అంటే ఫస్ట్ ఇది ఫెర్టిలైజేషన్, సెకండ్ క్లీవేజ్, థర్డ్ గ్యాస్ట్యులేషన్, ఫోర్త్ ఆర్గనోజెనసిస్, ఫిఫ్త్ మ్యాచ్యురేషన్. This is called as fifth stages are embryogenesis. అంటే పిండాభివృద్ధిలో నుండి జీవుల యొక్క అభివృద్ధి అని పిలవడం జరుగుతుంది. ఫెర్టిలైజేషన్ అంటే ఫెర్టిలైజేషన్ పరిపక్వత ఎట్లా జరుగుతుంది అంటే మేల్ నుంచి వచ్చిన స్పెర్మ్ కణము, ఫిమేల్ నుంచి వచ్చే ఓవరీస్ కూడా ఎలా ఫెర్టిలైజ్ అవుతుందో చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ద స్పెర్మటోజోన్ విత్ ద mature womb is known as the conception of fertilization. Impregnation, which is produced of fertilizer single mononucleated called the zygote. ఇక్కడ చూడండి, ఏకకణ జీవులు బహుకణ జీవులుగా మార్పు చెందుతుంది. దీన్ని జైగోట్ అంటారు. ఇక్కడ చూడండి చెప్పినట్టుగా మేల్ ఫిమేల్ నుంచి వచ్చిన కణాలు మొత్తం కూడా 2 కలిసిపోతాయి. దాన్ని ఫెర్టిలైజేషన్ అంటారు. ఈ ఫెర్టిలైజేషన్ ఏంటంటే ఈ ఫెర్టిలైజేషన్ మొత్తం కూడా వచ్చి మోనో న్యూక్లియర్ నుంచి అంటే ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులుగా మార్పు చెందడం జరుగుతుంది. తర్వాత ఎంబ్రియోజెనసిస్ అంటే దీంట్లో ఉన్నటువంటి ఎంబ్రియోజెనసిస్ ఎటువంటి సెల్స్ మార్పు అంటే ఎటువంటి రసాయనిక కానీ భౌతిక మార్పు మనం చూస్తాం. ద ఫార్మేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనిమోబ్రో దీంట్లో చూస్తే క్లీవేజ్ అంటే విచ్చితి అంటే క్లీవేజ్ అంటే మార్పు చెందడం. దీంట్లో క్లీవేజ్ ఏంటంటే ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ ర్యాపిడ్ అటామిక్ డివిజన్స్ వితౌట్ సెల్ గ్రోత్. ఇక్కడ ఏంటంటే కణాల యొక్క పెరుగుదల ఏమి ఉండదు, కానీ ఇంట్లో ఉన్నటువంటి ఒక ద్రవం అనేది విభజన చెందుతుంది. నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ట్యులేషన్ is a space early in the embryonic development of most animals, human being, during which is the single layered blastula is recognized into the trimelar, 3-layered structure known as the gastrula. The 3 germ layers is known as the ectoderm, endoderm and mesoderm. Ectoderm, mesoderm and endoderm. So ఇక్కడ ఏంటంటే ఈ యొక్క గ్యాస్ట్యులేషన్ లో ఏం జరుగుతుందంటే 3 లేయర్లతో పడిన పిండం ఏర్పడుతుంది. ఏది ఎక్టోడర్మ్ అనేది పై భాగం ఉంటుంది, మీసోడర్మ్ అనేది మధ్యలో ఉంటుంది, ఎండోడర్మ్ లోపల ఉంటుంది. అంటే ఎక్టోడర్మ్ కు ఎండోడర్మ్ ఉన్న మధ్యలో పొరనే మీసోడర్మ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇది 3 లేయర్స్ యొక్క గర్భసంచి, 3 లేయర్లతో కూడిన గర్భసంచి ఇక్కడ ఏర్పడుతుంది కనుక దీన్ని 3 లేయర్ స్ట్రక్చర్ అంటారు. దీన్ని జెర్మ్స్ అంటారు. ఈ 3 లేయర్లు కూడా ఏంటంటే ఎక్టోడర్మ్ ఎండోడర్మ్ మధ్య మీసోడర్మ్ ఏర్పడుతుంది. ఆర్గనోజెనసిస్ అంటే ఏదో జీవులో ద ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఆఫ్ ఆర్గనోజెనసిస్ అనేది ఏంటంటే అవయవాల ఏర్పాటు, అంటే అవయవాలు ఏర్పాటు జరుగుతుంది. అంటే ఇది కాళ్ళు, కళ్ళు, తర్వాత ఆర్గాన్స్ డిఫరెంట్ అని ఏర్పడుతుంది. ఈవెంట్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఏ విధంగా అట్రాక్షన్, పెనిట్రేషన్, కాంజుగేషన్స్. అట్రాక్షన్ అంటే ఆకర్షించడం జరుగుతుంది, పెనిట్రేషన్ అంటే కలిసిపోవడం, కాంజుగేషన్ కలిసిపోవడం. How fertilization occurs. The fertilization ఏ టైంలో ఎలా జరుగుతుంది? The following ovulation, the womb is picked up by the
tubule membrane in and moved along by the cilia and the peristaltic movement of the tube. పెరిస్టాటిక్ ట్యూబ్ లో ఏంటంటే వాటి యొక్క మనం ఆహారం తీసుకున్నాం అనుకోండి, మనకు ఆహారం ఆ జీనోస్ కి ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా చేరుతుంది, పెరిస్టాటిక్ మూవ్మెంట్ అంటే అంటే ఒకేసారి ఆహారం ఇట్లా దిగకుండా మెల్లమెల్లగా ఇట్లా జారుతూ జారుతూ లోపలికి వెళ్తుంది అంటే దీన్ని పెరిస్టాటిక్ మూవ్మెంట్ అంటారు. ఎప్పుడైతే అండాశయం నుంచి అండం రిలీజ్ అయ్యి పాలోపియన్ ట్యూబ్స్ నుంచి రావడానికి పెరిస్టాటిక్ చలనం ద్వారా వస్తుంది. At the time the curves under the influence of estrogen secretes the flow of alkaline mucus that are despite in the vagina only thousands capacitated spermatozoon enter the uterine tube while 300 to 500 reach the womb and remainder are destroyed by the acid medium of the vagina. If it takes about 1 hour for sperm to reach this side, those side. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా 300 నుంచి 500 అండకణం అండాశయం అండకణము 300 నుంచి 500 అనేది పాలోపియన్ ట్యూబ్ లో వస్తుంటాయి. అంటే ఎక్కడైతే రిలీజ్ అయితే ఒక పెరిస్టాటిక్ చలనం ద్వారా ఒకటి చేరుతుంది. ఇవన్నీ ఏంటంటే యాసిడ్ మన వాటి ఆల్కైన్ అనేది యాసిడ్ రూపం ఉంటుంది, ఆల్కైన్ రూపం. అప్పుడు మనకు స్పెర్మ్ అక్కడికి చేరినప్పుడు 1 hour లో అటాచ్మెంట్ అవుతుంది. ద స్పెర్మ్ రిలీజ్ ద ఎంజైమ్ hyaluronidase which allow the penetration of the zone pellucida and the cell membrane surrounding the womb. ఎప్పుడైతే మనకు ఈ యాసిడిన్ కు ఈ ఆల్కలైన్ కి ఆల్కలైన్ ఏర్పడ్డప్పుడు అవి కలిసిపోతాయి. Many sperm are needed for those take place about only one will enter the womb. ఎప్పుడైనా చూడండి 300 నుంచి 500 నుండి అండకణాలు ఉన్నప్పుడు ఒక స్పెర్మ్ అనేది ఒకే ఒక అండకణం తోటి ఒకే అండకణం చూస్ చేసుకుంటాం. Scale they prevent entry of any future sperm and the nuclei of two cell fuse. The sperm and ovum contribute of the complete the chromosomes to take the diploid members. The sperm and ovum is taken when the male and female gametes in fertilization as the through zygote 2n. ఎప్పుడైతే చూడండి మానవుల యొక్క క్రోమోజోమ్ల సంఖ్య 26. అంటే ఇందులో అల్లోజోమ్స్ ఆటోజోమ్స్ అంటే అల్లోజోమ్స్ అనేది ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాయి. ఆటోజోమ్స్ శరీర నిర్మాణానికి కావాల్సిన ఏర్పడతాయి. అంటే ఒకే జత ఉంది. అల్లోజోమ్స్ అంటే ప్రత్యుత్పత్తిలో పాల్గొనే క్రోమోజోమ్ల సంఖ్య ఒకే జత. అంటే తల్లి నుంచి ఒక కణము, తండ్రి నుంచి ఒక కణం వస్తుంది. ఇవి జైగోట్ గా మార్పు 2n గా మారుతుంది. అంటే n వచ్చి 2n గా మారుతుంది. సో ఇది ఫెర్టిలైజేషన్ చూస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది మ్యాప్ అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ ద స్పెర్మ్, this is the ovum. The sperm undergoes the acrosome reaction and the penetration corner radiata. అంటే ఇక్కడ చూడండి ట్రై చేస్తుంది దీంట్లోకి పోవాలి. ఏ ఒక్కటి కూడా ఈ 4 కూడా ఏది అటాక్ కానీ ఏది వెళ్ళదు. సో సెకండ్ ఫేజ్ చూసినట్టే స్పెర్మ్ పెనిట్రేషన్ జోన్ పెల్లిసిడా అంటే ఇది 3 లేయర్స్ అని చెప్పిన ఎక్టోడర్ము, ఎండోడర్ము, మీసోడర్ము, ఎక్టోడర్మ్ ఏదైతే బ్రేక్ చేసినో అప్పుడు మిగతా అన్ని వెళ్ళిపోతాయి. సో ఈ థర్డ్ స్పెర్మ్ అండ్ ఓసైట్ ప్లాస్మా అండ్ మెంబ్రేన్ ఫ్యూజ్. ఎప్పుడైతే ప్లాస్మా మెంబ్రేన్ ఫ్యూజ్ ఏర్పడుతుందో ఇప్పుడు ఇట్లా ఇది ఏర్పడుతుంది. సో దీంట్లోకి వచ్చిన ఏదైతే ఉందో దాంతో మాత్రం జైగోట్ గా మార్పు చెందుతుంది. దీన్ని 400x మైక్రోస్కోప్ లో అబ్జర్వ్ చేస్తారు. నార్మల్ సైడ్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్ ఈ ఫెర్టిలైజేషన్ వరకు తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ మొత్తం కూడా మీకు క్లాస్ మొత్తం చెప్తారు. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఓకే, నోట్ చేసుకురా. నెక్స్ట్ క్లాస్ మనం కంప్లీట్ చెప్పేసుకుందాం. సరేనా? సరే సార్. బాయ్ బాయ్.